సార్ బాలకృష్ణ గారి లైనప్ చూసుకుంటే ఇంకొక 2, 3 సినిమాలు రెడీగా ఉన్నాయని చెప్పాలి. హ్మ్. అండ్ అలాగే ఆయన గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో బాలకృష్ణ అండ్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుంది. సో, ఆ సినిమా స్టోరీ బయటికి లీక్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. సో, హ్మ్. ఏంటి ఆ స్టోరీ ఏంటి? అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఎటువంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఆల్రెడీ ఒక కాంబినేషన్‌లో చూసాము. ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ చేశారు. 'వీరసింహారెడ్డి' అని చెప్పేసి వాళ్ళు. బాక్స్ హ్మ్. ఆఫీస్ దగ్గర దాదాపు 150 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. అది సంక్రాంతి బరిలోకి వచ్చింది. అవతలేమో 'వాల్తెరు వీరయ్య' ఉంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఎవరి స్టామినా తగ్గట్టు, ఎవరెవరి సినిమాకి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళ కలెక్షన్స్ వచ్చినాయి. హ్మ్. 2 సినిమాలు పెద్ద హిట్ అయిందనమాట. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళొకసారి రిపీట్ అవుతుందనేసరికి ఫ్యాన్స్‌లో కొంచెం క్యూరియాసిటీ, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఉంది. బాలకృష్ణ గారి లైనప్ అయితే నువ్వు చెప్పినట్టు మంచి లైనప్ ఉంది. అవును. ఇప్పుడు ఆల్రెడీ 'అఖండ 2' చేస్తున్నారు. దాని తర్వాత 'గోపీచంద్ మలినేని' గారిది లైన్‌లో పెట్టారు. దాని హ్మ్. తర్వాత 'క్రిష్' అంటున్నారు. ఓకే. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ ఏంటి అనేది డిస్కషన్‌లో ఉంది. హ్మ్. 'అఖండ 2' కంప్లీట్ అవ్వొచ్చింది. ఇంకా 'అఖండ 2'కి సంబంధించి 'అఖండ' క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఓకే. 'అఖండాలో' 2 క్యారెక్టర్లు ఉన్నాయి. హ్మ్. ఒకటి అఘోరా క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ ఉంది కదా! ఆ క్యారెక్టర్ అనే లైనప్ అనేది ఇంకో 10 డేస్ షూట్ ఉందంట. అదైతే 'అఖండ 2' అయిపోతుంది. 'గోపీచంద్ మలినేని' సినిమాకి సంబంధించి చాలా రకాల థాట్స్ వచ్చినాయి. లాస్ట్ టైం కూడా బాలకృష్ణ గారు సజెస్ట్ చేశారని చెప్పేసి ఒక సినిమా అనుకున్నారట. 'జాట్' సినిమా బాలకృష్ణతో చేద్దామని చెప్పేసి గోపీచంద్ ఎళ్లారు. ఓకే. ఆ! వినేసి బాలకృష్ణ గారు, "గోపి మనం చేస్తే 'అఖండ' తర్వాత చేస్తున్నాం కదా! ఇంకొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తారు నా ఫ్యాన్స్. హ్మ్. సో, ఇంకేదన్నా మనం ప్లాన్ చేద్దామని" చెప్పేసి ఆయన చెప్పడంతో ఆయన కలిసొచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ హ్మ్. మళ్ళొకసారి బయటికి తీశారు దాన్ని. ఓకే. 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాపు హ్మ్. ఆయన కలిసొచ్చిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవి. తర్వాత మళ్ళీ 'వీరసింహారెడ్డి' కూడా మంచి హిట్ వచ్చింది. హ్మ్. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చేయాలనేది డిస్కషన్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి గోపీచంద్ మలిని వర్కౌట్ చేస్తున్నారు. అయితే బయటికి వినపడుతున్న రూమర్, నువ్వు అడిగావు కదా! రూమర్స్ ఆ! ఆ! వినపడుతున్నాయని. ఆ రూమర్ ఏంటంటే పీడియాట్రికల్ స్లాట్ ఒకటి తీసుకుంటున్నారు. సైమల్టేనియస్‌గా గతంకి, వర్తమానానికి 2 లేయర్‌ల కథ నడుస్తుంది అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ అయితే వచ్చింది. ఇది అధికారికంగా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా ఓపెనింగ్ ముహూర్తం కూడా ఇంకా జరగలేదు. ఓకే. బాలకృష్ణ గారి బర్త్‌డేకి చేయాలనుకున్నారు. బట్ అప్పుడు బాలకృష్ణ గారు 'అఖండ 2'లో ఉండటం, ఆయన ఇక్కడ హ్మ్. రావటం లేట్ అవ్వటం, వీటన్నిటి పరిణామాల మధ్య ఆ షూటింగ్ అనేది ఓపెనింగ్ అనేది వాయిదా పడింది. ఓకే. సో, ఇప్పుడు ఓపెనింగ్ అనేది త్వరలో ఉంటదని చెప్తున్నారు. బాలకృష్ణ గారు ప్రెజెంట్ ఇప్పుడు 'అఖండ 2'కి చిన్న గ్యాప్ వచ్చింది. ఆ! ఒక ఇంకో రెండో క్యారెక్టర్ చేయాలంటే ఆయన అపియరెన్స్ మార్చాలి. సో, ఓకే. దాని గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో కూడా ఆయన ఖాళీగా లేరు. హ్మ్. బసవతారకం హాస్పిటల్‌కి సంబంధించి బ్రాంచ్ ఒకటి అమరావతిలో పెట్టాలని చెప్పేసి ఎప్పటినుంచో ప్రపోజల్ ఉంది. దానికి సంబంధించిన భూమి పూజ ఓకే. 13, 14 తారీఖులో భూమి పూజ చేసి హ్మ్. 15వ తారీఖు ఎట్లా సీఎం గారు ఆయన బిజీగా ఉంటారు కాబట్టి 13, 14 తారీఖులో కంప్లీట్ చేయాలని చెప్పేసి నిన్న పర్యటించారు అమరావతిలో. హ్మ్. హ్మ్. భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అమరావతిలో శిలాఫలకాలు కానీ, భూమి పూజ ఎక్కడ, ఏంటి అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారనమాట. ఓకే. సో, ఆ పనుల్లో ఉన్నారు. బాలకృష్ణ గారు గ్యాప్ వచ్చినా కానీ ఎక్కడ ఖాళీ లేరు. హ్మ్. అటెళ్తేనేమో నియోజకవర్గానికి వెళ్తారు హిందూపూర్‌కి, లేదంటే ఇటు బసవతారకం హాస్పిటల్‌కి మొన్నే ఫారిన్ ట్రిప్ ఏసొచ్చారు. హ్మ్. దానికి సంబంధించింది కూడా చాలా డీటెయిల్స్ అనేవి బయటికి రావడం జరిగింది. హ్మ్. అండ్ మొన్నేమో పార్లమెంట్‌కెళ్ళి అందరిని కలవడం జరిగింది. బసవతారకం సంబంధించినటువంటి ఇనాగ్రేషన్‌కి మిగతా వాళ్ళని ఇన్వైట్ హ్మ్. చేయటం గెస్ట్‌లని అన్ని రకాలుగా ఆయనైతే బిజీగా ఉన్నారు. ఈ ఓకే. సినిమాకి సంబంధించి పీడియాట్రికల్ డ్రామా ఒకటి ప్లస్ ప్రెజెంట్ డ్రామా ఒకటి. 2 కూడా 2 లేయర్‌లో నడుస్తాయని చెప్పి డిస్కషన్ నడుస్తుంది. హ్మ్. బట్ నాకు తెలిసైతే ఇది స్పెక్యులేషన్ వరకే ఉంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ చేస్తున్నటువంటి 'ఆదిత్య త్రిబుల్ నైన్‌లో' కూడా అదే సేమ్. ఆహా! ఓకే. అదే కదా! నెక్స్ట్ హ్మ్. హ్మ్. 'ఆదిత్య త్రిబుల్ అవును. నైన్‌లో' కూడా అదే. 'ఆదిత్య 369'లో కూడా టైమ్ మిషన్ పట్టుకొని ఎళ్లారు వాళ్ళు. అవును. గతానికి, కృష్ణదేవరాయల కాలానికి, వర్తమానానికి ఇట్లా హ్మ్. టైమ్ హ్మ్. ట్రావెల్ ఉంది. హ్మ్. ఇప్పుడు 'త్రిబుల్ నైన్' చేస్తున్నారు ఆయన. ఓకే. 'త్రిబుల్ నైన్'లో కూడా సేమ్ అదే ఉంటుంది. బట్ మళ్ళీ ఇది అదే ఉంటుందా అనేది హ్మ్. స్పెక్యులేషన్ నాకైతే డౌటు. ఓకే. బట్ అది అయినా అయ్యుండొచ్చు కానీ వాళ్ళు అధికారికంగా చెప్పలేదు. హ్మ్. ఇన్ని టైమ్ ట్రావెల్ స్క్రిప్ట్‌లు బాలకృష్ణ గారు ఓకే చేస్తారా అనేది ఒక డౌట్‌ఫుల్ అనమాట. ఓకే. సో, ఇది ఒక క్లారిటీ అయితే త్వరలో వచ్చే ప్రయత్నం అయితే ఉంది. బట్ వాళ్ళిద్దరి కాంబినేషన్‌కి అయితే క్రేజ్ ఉంది. హుహు. హ్మ్. ఎందుకంటే 'అఖండ' తర్వాత 'గోపిచంద్ మలినేని' సినిమా చేస్తున్నాడంటే 'అఖండ' పెద్ద హిట్ అయింది కదా! అవును. ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎలా రీచ్ అవుతారో అని ఒక టాపిక్ అయితే ఉంది. హ్మ్. బట్ దాన్ని రీచ్ అయ్యి ఆయన చూయించారు. క్యాపబుల్ ఉందని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒకటి 'అఖండ 2' అనేది మంచి సౌండ్ చేయబోయే సినిమా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే
ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత రాబోతుంది మళ్ళీ గోపిచంద్ మల్లేని బ్యాక్ టు బ్యాక్. సో దీనిపైన ఎక్కువ భారం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది. అది రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే ఏదో ఒక అద్భుతం చేయాలి. మరి ఆ అద్భుతం ఏం చేస్తారు గోపిచంద్ మల్లేని అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి.